గత మాసం అంటే 28 ఫిబ్రవరి ఏదైతే తెహ్రాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ కమీనీ పైన అటాక్ జరిగిందో అదే టైంలో ముస్తఫా కమీనీ భార్య కొడుకు కూడా చనిపోయారు. యాక్చువల్లీ ముస్తఫా కమీనీ ఒక కథనం ప్రకారం అదే కాంపౌండ్లో బయట నడుస్తున్నాడంట. లోపలికి వెళ్ళే లోపే ఆ హౌస్లోకి వెళ్ళే లోపే పెద్ద పేలుడు జరిగింది. తండ్రి, భార్య, కుమారుడు అందరూ చనిపోయారు. త్రుటిలో ముస్తఫా కమీనీ తప్పించుకున్నారు. ఈ టైంలో ఆయన గాయాలయ్యా అన్నారనమాట. ఆ తర్వాత ముస్తఫా కమీనీ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అనేది చాలా సీక్రెట్గా ఉంచింది ఇరాన్. అయితే ఆయన లేరు అని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి. ఆయన ఉన్నారు, గాయాలై ఉన్నారని కొన్ని కథనాలు. ఇలా రకరకాల కథనాలు ముస్తఫా కమీనీ చుట్టూ అల్లుకుంటున్నాయి. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ ముస్తఫా కమీనీ ఇంతకుముందు పెద్దగా వార్తలు ఉండేవాళ్ళు కాదు. కానీ తన తండ్రికి ఆయతుల్లా అలీ కమీనీకి చాలా వెన్నుదండుగా ఉండేవాళ్ళంట. ఆయన తండ్రి కన్నా కూడా చాలా హార్డ్ లైనర్ అని కూడా విన్నాం అనమాట వార్తల్లో. అయితే ముస్తఫా అలీ కమీనీ IRGCతో చాలా క్లోజ్ రిలేషన్స్ ఉండేయంట. సో ముస్తఫా కమీనీని తండ్రి చనిపోయిన తర్వాత సుప్రీం లీడర్గా డిక్లేర్ చేశారు. అయితే ఆయన ఎక్కడున్నారనేది ఇంకా ప్రస్తుతం వార్తలో లేదు.